హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ ఏంటంటే మక్క గారెలండి. వీటిని మక్క వడలు అని కూడా అంటారు. దానికోసమని ముందుగా మనము పచ్చి మొక్కజొన్నలను తీసుకొని ఆ కంకులకి పొట్టు అనేది తీసేయాలండి. ఆ తర్వాత మనము అవి ఒలుచుకోవాలి. ఆ ఇత్తులు అనేవి ఎలా అంటే మనం హాఫ్ చేసుకుంటే ఈజీగా ఒలవడానికి అవుతుంది మనకి. లేదు అంటే మీరు ఒక స్పూన్తోని కానీ లేదంటే ఒక నైఫ్తో కానీ ఒక లైన్ని రిమూవ్ చేశారనుకోండి, అప్పుడు ఈజీగా ఒలవడానికి కూడా అవుతుంది మనకి. అంటే ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుందని చెప్పానండి. ఇవన్నీ తీసేసుకొని మేము అలా ఒలుస్తున్నప్పుడు మా పిల్లలిద్దరు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ట్రై చేసి చాలా కష్టపడి మంచికి ఒక 2 లైన్స్ అట్లా తీశారు చూడండి. మా చిన్న పాప అండ్ పెద్ద పాప ఇద్దరు కూడా. ఆ ఇత్తులన్నీ ఒలిచిన తర్వాత చూడండి ఒక 8 వరకు మొక్కజొన్న కంకులు తీసుకున్నాము. సో ఇత్తులు కూడా అంటే ఆ మొక్కజొన్నలు కూడా చాలా లేతగా ఉన్నాయండి. అలా ఉంటే మక్క వడలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. అండ్ ఈ మొక్కజొన్న ఏంటంటే మనకి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా, అది మన డైజెషన్ ప్రాసెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. అలాగే మనకి మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మాన్సూన్ సీజన్లో, రెయినీ సీజన్లో మనకి ఈ మొక్కజొన్నలు చాలా అంటే ఎక్కువగా దొరుకుతాయి. సో వీలైనప్పుడు తినండి. కాల్చిన మొక్కజొన్న అయినా బాగుంటుంది, ఇలా గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనేంటంటే మనకి ఆ సీడ్స్ అనేవి ఎన్నైనాయి అని చెప్పేసి నేను గ్లాస్తో కౌంట్ చేసుకున్నాను. సాల్ట్ అనేది వేయడానికి మనకు అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఒక 2 గ్లాసెస్, ఒక 2 వాటర్ గ్లాసెస్ వరకు మొక్కజొన్నలను ఒక గ్రైండర్ జార్లో వేసి దాంట్లో కొన్ని ధనియాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి ఆ గ్రైండర్ జార్కి క్యాప్ అనేది క్లోజ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం గనక మనకి ఆ సీడ్స్ ఇత్తులు అనేవి కొంచెం ముదురుగా ఉంటే మిక్సీ అవ్వదు. అలాంటప్పుడు మనం ఒక ఆనియన్ అనేది యూస్ చేసుకొని అంటే పీసెస్ లాగా వేసుకుంటే కొంచెం తొందరగా పేస్ట్ అవుతుంది. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగానే పేస్ట్ అయిపోయాయండి. సో నేను ఒక 2 బ్యాచెస్ కింద పట్టాను అలా. అండ్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే కొంచెం మిరపకాయలు తక్కువ వేసి కొంచెం కారపొడి, అలాగే కొంచెం షుగర్ అనేది వేసాను. సేమ్ అన్నీ అలాగే వేయాలి. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు అన్నీ వేసి మిరపకాయలు మాత్రం కాస్త తగ్గించి కొంచెం షుగర్ వేసుకుంటే ఇది కొంచెం వేరే టేస్ట్ వస్తుందండి. అందుకని 2 ప్రాసెస్ లాగా అంటే ఆ రెసిపీ అండ్ ఈ రెసిపీ 2 చూపించాను వీడియోలో. సో మనకు కొంచెం ఇది కూడా పేస్ట్ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకున్నానండి. కొంచెం కారం వేసిన పేస్ట్ ఏంటంటే కొంచెం రెడ్డిష్ వస్తుంది చూడండి, కనిపిస్తుంది కదా వీడియోలో. మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా మక్క గారెలు అని చెప్పాను కదండి, దానికోసం మనం కడాయి పెట్టుకోవాలి కదా. ఆ కడాయికి ఏంటంటే మనకి కింద బ్యాక్ సైడు కొంచెం సర్ఫ్లో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి అది కనుక మనం బ్యాక్ సైడ్ కింద మూకుడికి రాస్తే కడిగేటప్పుడు మనకి ఎక్కువ ఇబ్బంది అవ్వదండి. ఎందుకంటే మనకి నూనె కదా, చాలా వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మరకలు అనేవి పోవు. ఇలా ట్రై చేసి చూడండి, మనకి ఈజీగా కడగడానికి పాసిబుల్ అవుతుంది. సో ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి అది వేడెక్కే వరకు అది వేడెక్కనివ్వాలి. మనం ఏంటంటే నేను డీప్ ఫ్రైకి ఎక్కువగా రైస్ బ్రాండ్ ఆయిలే వాడతానండి. ఆయిల్ అనేది కూడా ఎప్పుడు ఒకటే తినొద్దు అంటుంటారు కదా. ఒకసారి పల్లి నూనె, ఒకసారి సన్ఫ్లవర్, లేదంటే ఇలా రైస్ బ్రాండ్ ఆయిల్ అప్పుడప్పుడు అలా మారుస్తూ ఉంటాము. కానీ డీప్ ఫ్రైకి రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా బెటర్ అనిపిస్తుందండి. ఎక్కువగా ఆయిల్ పీల్చినట్టు అనిపించదు. సో నూనె వేడెక్కిందా లేదా అని చెక్ చేయడానికి ఫస్ట్ కొంచెం పిండి వేసి చూశాను. మంచిగా నూనె అనేది వేడెక్కిందండి. ఆ తర్వాత మనకిప్పుడు ఒక్క గారెకి సరిపడా పిండి అనేది తీసుకొని ఇలా చేతిలో అద్దుకొని ఒక హోల్ పెట్టేసి వేడెక్కిన నూనెలోకి ఒక్కొక్కటిగా వదులుకోవాలి. చూడండి ఇలా ఒక్కొక్కటిగా వదులుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉంది. సో గారెలు కూడా చాలా మంచిగా వస్తాయండి. లోపల ఏంటంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది, బయటకి క్రిస్పీగా అవుతుంది. మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అలా. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉందని చెప్పేసి నేను ఒకసారికి 5 గారెలు అనేవి వేసానండి. మనం ఏంటంటే ఈ మొక్కజొన్నలది అంటే పేస్ట్ మెత్తటి పేస్ట్ కదండి, పచ్చి పేస్ట్ కదా. వెంటనే మనము ఆ జాలిగంటతోని కదిలిచ్చామనుకోండి ఆ గారెలు అనేవి విరిగిపోతాయండి మొత్తం కూడా. ఒక 2 మినిట్స్ అయిన తర్వాతే మనం కదిలిచ్చామనుకోండి అప్పుడు నీట్గా వస్తుంది గారె అనేది మనకి. చూడండి ఇలా మెల్లిగా కాసేపు అయిన తర్వాతే దాన్ని ఫ్లిప్ చేయండి. అంటే ఇలా అంటే అప్పుడు మనకి ఫ్లిప్ చేస్తే చూడండి
మరలేయడం అంటారు కదా, అది మరలేసామనుకోండి అప్పుడు 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం రెడ్డిష్ వచ్చింది చూడండి ఆ సైడ్కి, మనం టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సైడ్ కూడా మంచిగా కాలాలి. ఫ్లేమ్ కూడా ఏంటంటే ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి, మనకి ఆ నూనె వేడి సెగ అనేది తగలకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఫ్లేమ్ ఎక్కువ చేసుకుంటే మంచిగా గారెలు అనేవి ఫ్రై అవుతాయండి. ఇలా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయండి. సో పక్కన ఒక ప్లేట్లోకి తీసేసాను ఆ గారెలన్నీ కూడా. ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత మనం ఇందాక ఇంకో పిండి కూడా చేసుకున్నాం కదండి, అదే కొంచెం కారము అలాగే కొంచెం అది మనకి షుగర్ వేస్ట్ చేశానని చెప్పాను కదా, ఆ పిండిలో నుంచి కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఒక్క గారెకి సరిపడా పిండి అనేది తీసుకొని అలా ఒక్కొక్కటిగా కడాయిలోకి వదులుకోవాలి. చూడండి ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలా కొంచెం స్వీట్గా కొంచెం కారంగా వస్తుంది కదా, పిల్లలు కూడా ఇష్టపడతారు. సో ఈ 2 టైప్స్ చేస్తారండి మా సైడు, అందుకనే ఆ 2 టైప్స్ కూడా చూపించాను మీకు. అలా ఒక్కొక్కటిగా వదులుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ మంట పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి, లోపల పిండి అలాగే ఉండిపోతుందండి, మంచిగా ఫ్రై అవ్వదు. అదే వేసినప్పుడు మనం సన్న సెగ పైన వేసి ఒక 2 మినిట్స్ తర్వాతకి అవి రొటేట్ చేసిన తర్వాత ఆ సెగ అనేది కొంచెం అంటే మ్యాక్సిమం పెట్టుకున్నా పర్లేదు, హెవీ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు, అవి మంచిగా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయిన కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తాయి చూడండి. అలా వచ్చిన తర్వాత కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా గారెలు అనేవి చేయండి. మక్క కంకులు ఎప్పుడైనా కానీ మొక్కజొన్న కంకులు కాల్చి తింటారు కదా, బొగ్గుల పైన కానీ లేదంటే ఎవరి అంటే స్టవ్ పైన కానీ ఎలా అయినా కానీ కాల్చుకొని తింటారు. ఇలా గారెలు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు కూడా, అంత టేస్టీగా ఉంటాయి మక్క గారెలు. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అండి ఈ మక్క గారెలు. అండ్ నేను ఏం చేశానంటే మా పిల్లలకి చిన్న చిన్నగా మనం బయట పునుగులు తీసుకుంటాం కదండి బండి పైన, చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసిస్తాను. అలా కూడా కొంచెం క్రిస్పీ ఎక్కువ వస్తుందన్నమాట, చిన్న అంటే కొంచెమే క్వాంటిటీ తీసుకుంటాం కదా, ఇది పచ్చి పిండి కదా ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది. అలా చిన్న చిన్నగా పునుగులంత సైజులో కూడా వదిలి చిన్న బజ్జీల్లాగా చేశాను. ఇలా కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టపడతారు. మనకి చిన్న చిన్న బజ్జీల్లాగా ఉంటాయి కదా, మళ్ళీ కరకర అంటే క్రిస్పీ ఎక్కువ వస్తుంది, సో మంచిగా అనిపిస్తుంది. అండ్ మీ అందరికీ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. మొక్కజొన్న కంకులు కాల్చుకొని కూడా తినొచ్చు, ఇలా గారెలు అనేవి చేసుకొని కూడా తినొచ్చండి, లేదంటే ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా కూడా వేసుకోవచ్చు. మీ అందరికీ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.